న్యూ ఇరిగేషన్ పాలసీ నీడ్స్ టు బి డ్రాఫ్టెడ్. అది కాంగ్రెస్ బీజేపీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ల లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష, కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40 to 50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గెలలు కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45 to 50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్నుల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 years సరిపోయే బొగ్గు నిల్వలనే ఈ దేశంలో. ఏం చేస్తున్నారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గనులకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు. కోల్ ఇండియా డబ్బులు డిపాజిట్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు. 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష, వేస్తలేరు. డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తారు కూడా. కానీ ఆన్ ద కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే. ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర చెన్కోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 3,800 టన్ను బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తి పెట్టి, లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో, సీదా వాళ్ళ పంజాబ్. లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు. ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మంలో సభలో చెప్పిండు ఆయన. ఇదే ఆయన దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కెరక, ఎప్పుడు పోతుందో భగవంతుని కెరక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు. ఆ దుకాణం 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40 to 50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గెలలు కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45 to 50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్నుల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 years సరిపోయే బొగ్గు నిల్వలనే ఈ దేశంలో. ఏం చేస్తున్నారు అధ్యక్ష కాంగ్రెస్ బీజేపీలు? కోల్ ఇండియా 3 బొగ్గు గనులకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వేలు వేయమని వీళ్ళని అడగలే డబ్బులు.
కోల్ ఇండియా డబ్బులు డిపాజిట్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు. 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష, వేస్తలేరు. డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తారు కూడా. కానీ అంత కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్నుల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష. రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర చెన్కోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 3,800 టన్ను బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తి పెట్టి, లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లో, సీదా వాళ్ళ పంజాబ్. లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్లో దించి ఆడికెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు. ఆయన మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మంలో సభలో చెప్పిండు ఆయన. ఇదే ఆయన దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా? రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో? మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కెరక, ఎప్పుడు పోతుందో భగవంతుని కెరక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు. ఆ దుకాణం న్యూ ఇరిగేషన్ పాలసీ నీడ్స్ టు బి డ్రాఫ్టెడ్. అది కాంగ్రెస్ బీజేపీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. మిషన్ భగీరథ లాగా భారతదేశ వ్యాప్తంగా 5-6 ఏళ్ళ లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష. చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష, కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్. 361 బిలియన్ టన్నుల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు.